హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రేమ్రాజ్ రుద్రారపు. వెల్కమ్ టు మై ప్రీవెల్ యూట్యూబ్ ఛానల్. భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మౌర్య సామ్రాజ్యం BC 322లో నందరాజులలో చివరి పాలకుడైన ధననందుడిని మౌర్య చంద్రగుప్తుడు చాణక్యుని సహాయంతో ఓడించి నందరాజ్య శిథిలములపై మౌర్య సామ్రాజ్యంను స్థాపించాడు. మౌర్యుల చరిత్ర ముఖ్య ఆధారాలు: 1. అర్థశాస్త్రం కౌటిల్యుడు, 2. ఇండికా మెగస్తనీస్, 3. ముద్రా రాక్షసం విశాఖదత్తుడు, 4. పరిశిష్ట పర్వన్ హేమచంద్రుడు, 5. దివ్యవదనం టిబెట్ గ్రంథం, 6. దీప మహావంశాలు సింహల గ్రంథాలు, 7. నాగార్జునకొండ గుహశాసనము దాశరథుడు. 1. అర్థశాస్త్రం. రచయిత కౌటిల్యుడు లేదా చాణక్యుడు. భాష సంస్కృతం. ప్రధాన విషయ వస్తువు రాజనీతి గురించి అర్థశాస్త్రం తెలియజేస్తుంది. మౌర్యుల చరిత్రకు సంబంధించి అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం మన అర్థశాస్త్రం. రాజనీతికి సంబంధించిన అతి ప్రాచీనమైనటువంటి గ్రంథం అర్థశాస్త్రం. మౌర్యుల చరిత్ర గురించి తెలుసుకున్నటకు ఉపయోగపడే ప్రథమ లౌకిక గ్రంథం అర్థశాస్త్రం. కౌటిల్యుని బిరుదు భారత మాకియావెల్లి. ఆంధ్రశాస్త్ర మూలప్రతిని కనుగొన్నది శ్యామశాస్త్రి 1904లో. 2. ఇండికా. రచయిత మెగస్తనీస్. భాష గ్రీకు. మౌర్యుల చరిత్ర తెలుసుకున్నటకు గల ప్రధాన విదేశీ ఆధారం ఇండికా గ్రంథం. మెగస్తనీస్ను తన రాయబారిగా మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రమునకు పంపినది సెల్యూకస్ నికేటర్. ఈ గ్రంథంలో మౌర్యులకు సంబంధించి మెగస్తనీస్ తెలియజేసినది రాజు వ్యక్తిత్వం, పాలనా వ్యవస్థ, పాటలీపుత్ర వైభవం గురించి, సప్త బానిసత్వం గురించి, వడ్డీ వ్యాపారం, కులాంతర వివాహాలు లేవు అనే అంశాన్ని ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ ప్రస్తావించడం జరిగింది. భారతీయులకు వ్రాతలో సరైన పరిజ్ఞానం లేదు అని మెగస్తనీస్ ఇండికాలో పేర్కొనడం జరిగింది. 3. ముద్రా రాక్షసం. రచయిత విశాఖదత్తుడు. భాష సంస్కృతం. ఇది గుప్తుల కాలంనకు చెందిన చారిత్రక నాటకం. మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి తెలియజేసిన మొట్టమొదటి గ్రంథం ముద్రా రాక్షసం. చాణక్యుని సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు నంద వంశమును ఎలా నిర్మూలించినది వివరిస్తుంది ఈ ముద్ర రాక్షసం. మౌర్య చంద్రగుప్తుడిని హీన కులజుడు అని వర్ణించినది ముద్రా రాక్షసం. 4. పరిశిష్ట పర్వన్. రచయిత హేమచంద్రుడు. భాష సంస్కృతం. మౌర్య చంద్రగుప్తుడు జైనమతంను స్వీకరించి సల్లేఖన వ్రతం ద్వారా మరణించిన విషయాన్ని పరిశిష్ట పర్వన్ తెలుపుతుంది. 5. దివ్యవదనం. ఇది టిబెట్ సాహిత్య గ్రంథం. అశోకుని చుట్టూ అనుసృతంగా ఏర్పడిన కథలన్నింటినీ ఈ గ్రంథంలో క్రోడీకరించారు. బౌద్ధమత వ్యాప్తికై అశోకుడు మరియు అతని ధర్మ మహామాతృలు చేసిన కృషిని గురించి దివ్యవదనం వివరిస్తుంది. అశోకుడు 84,000 స్తూపాలను నిర్మించినట్లు ఈ గ్రంథం తెలియజేస్తున్నది. 6. దీపవంశం మహావంశం. పాలి భాషలో ఉన్న సింహల గ్రంథాలు దీపవంశము, మహావంశము. ఈ గ్రంథం ముఖ్యంగా తెలియజేయనది శ్రీలంకలో బౌద్ధమత ప్రవేశం ఉన్నదని, అశోకుని పుట్టు పూర్వతాల గురించి, బౌద్ధమత ప్రచారం వ్యాప్తిలో అశోకుడి పాత్రను గురించి దీపవంశం, మహావంశం చాలా చక్కగా వివరించడం జరిగింది. 7. నాగార్జునకొండ గుహ శాసనము. అశోకుని మనవుడైన దాశరథుడు వేయించాడు. అశోకుడు అజీవులకు గుహలను అప్పగించడం గురించి నాగార్జునకొండ గుహాశాసనం తెలుపుతుంది. మౌర్యుల చరిత్రకు సంబంధించిన ఇతర ఆధారాలు: చంద్రగుప్త మౌర్యుడు నీచ కులానికి చెందినవాడు అని జస్టిన్ చెప్పడం జరిగింది. మాయురాల నుండి మౌర్య శబ్దం వచ్చినదని జైన బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. ధననందుడు మూరా అనే శూద్ర స్త్రీకి చంద్రగుప్త మౌర్యుడు జన్మించాడని విష్ణు పురాణం తెలియజేస్తుంది. మౌర్యుల పుట్టుకకు సంబంధించిన సమాచారం ఇచ్చు గ్రంథము వంశద ప్రకాశిని. మౌర్యులు, వారి యొక్క పరిచయం తెలుసుకుందాం. మౌర్య సామ్రాజ్యంలో
అనగా మౌర్య స్థాపన బీసీ 321, మౌర్య సామ్రాజ్య కాలము బీసీ 321 నుంచి 187 వరకు, మౌర్యుల రాజధాని పాటలీపుత్రం, మౌర్య సామ్రాజ్యం మొదటి రాజు చంద్రగుప్త మౌర్యుడు, మౌర్య సామ్రాజ్యంలో సుప్రసిద్ధుడు అశోకుడు, మౌర్య సామ్రాజ్యంలో చివరివాడు బృహద్రథుడు, మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసినది పుష్యమిత్ర శుంగుడు, మౌర్యుల యొక్క రాజభాష ప్రాకృతం. మౌర్య చక్రవర్తులు అవలంబించినటువంటి మతాలు. మౌర్య చంద్రగుప్తుడు జైన మతాన్ని అనుసరించాడు, బిందుసారుడు అజీవిక మతాన్ని ఆచరించాడు, అశోకుడు బౌద్ధ మతాన్ని ఆచరించాడు. మౌర్యులలో మనకు ముఖ్యరాలను చూసినట్లయితే 1 మౌర్య చంద్రగుప్తుడు, 2 బిందుసారుడు, 3 అశోకుడు, 4 బృహద్రథుడు. 1 మౌర్య చంద్రగుప్తుడు పాలనా కాలం బీసీ 321 నుంచి 298 వరకు. నందవంశ నిర్మూలకుడు, మౌర్య వంశ స్థాపకుడు అని మన మౌర్య చంద్రగుప్తుని అంటారు. మౌర్య చంద్రగుప్తుడు స్వీకరించినటువంటి మతం జైన మతం. మౌర్య చంద్రగుప్తుని జైనమత గురువు భద్రబాహు. సల్లేఖన వ్రతం చేసి మరణించిన మొదటి భారతీయ చక్రవర్తి మన మౌర్య చంద్రగుప్తుడు. దక్షిణ భారతదేశానికి మౌర్య సామ్రాజ్యాన్ని మొట్టమొదట విస్తరించినటువంటి చక్రవర్తి మౌర్య చంద్రగుప్తుడు. భారతదేశ చరిత్రలో మొదటి అఖిల భారత చక్రవర్తి అనగా మౌర్య చంద్రగుప్తుడు. భూమిని సర్వే చేయించిన మొదటి భారతీయ పాలకుడు చంద్రగుప్తుడు. చంద్రగుప్తుని ప్రధాని కౌటిల్యుడు. ఇతని ఆస్థానంను దర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనిస్. చోళ, చేర, పాండ్య రాజ్యాలు మౌర్య సామ్రాజ్యంలో లేవని పేర్కొన్నటువంటి తమిళ గ్రంథము మముల్లనర్. మువెంతర్గా ప్రసిద్ధి చెందిన సంగమయుగం నాటి రాజ్యాలు చోళరాజ్యము, చేరరాజ్యము, అలాగే పాండ్యరాజ్యము. చంద్రగుప్త మౌర్యుడిని శాండ్రకోటస్ అని పిలిచినది అలెగ్జాండర్, యాండ్రకోటస్ అని పిలిచినది ప్లూటార్క్. సుదర్శన తటాకం గుజరాత్ లేదా సౌరాష్ట్రంలో మౌర్య చంద్రగుప్తుడు తవ్వించాడు. దీని పర్యవేక్షకుడు పుష్యగుప్తుడు. మరమ్మతులు చేసిన గ్రీకు ఇంజనీరు హత్ ఉతాషా. సుదర్శన తటాకంను మౌర్య చంద్రగుప్తుడు తవ్వించినట్లు తెలుపుతున్న శాసనము జూనాగఢ్ శాసనం. సౌరాష్ట్ర చంద్రగుప్త మౌర్యుని రాజ్యంలో అంతర్భాగమని తెలియజేసినటువంటి శాసనము జూనాగఢ్ శాసనం. జూనాగఢ్ శాసనంను జారీ చేసినది రుద్రదామనుడు. భారతదేశ చరిత్రలోనే సంస్కృతిలో వేయించిన మొదటి శాసనము జూనాగఢ్ శాసనం. మౌర్య చంద్రగుప్తుడు వర్సెస్ సెల్యూకస్ నికేటర్. అలెగ్జాండర్ భారత్లో జయించిన ప్రాంతాలకు ప్రతినిధి సెల్యూకస్ నికేటర్. బీసీ 304లో మౌర్య చంద్రగుప్తుడు సిరియా రాజైన సెల్యూకస్ నికేటర్ను ఓడించి కాబూల్, కాందహార్, బెలుచిస్తాన్, హీరట్ ప్రాంతాలను పొందాడు. తదుపరి సెల్యూకస్ నికేటర్ తన కూతురును చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేసి మౌర్య చంద్రగుప్తుడి నుండి 500 ఏనుగులను బహుమానంగా పొందాడు. సెల్యూకస్ నికేటర్ తన రాయబారిగా మెగస్తనీస్ను చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి పంపాడు. భారత్కు వచ్చిన మొదటి రాయబారి మెగస్తనీస్. మౌర్య చంద్రగుప్తుడు వర్సెస్ భద్రబాహు. మౌర్య చంద్రగుప్తుడు జైనమత ఆచార్యుడైనటువంటి భద్రబాహు ప్రభావంతో జైనమతంలో స్వీకరించడం జరిగింది. ఇతని కాలంలో మగధలో దుర్భరమైనటువంటి క్షామం రావడంతో భద్రబాహు అతని ఆధ్వర్యంలోని జైన సన్యాసులతో పాటు మౌర్య చంద్రగుప్తుడు కూడా మగధను వదిలి కర్ణాటకలోని శ్రావణ బెలుగులకు వలస వెళ్ళడం జరిగింది. తదుపరి మౌర్య చంద్రగుప్తుడు జైన సాంప్రదాయం ప్రకారం సల్లేఖన వ్రతం స్వీకరించి శ్రావణ బెలుగులలో మరణించడం జరిగింది. పై వృత్తాంతాన్ని తెలియజేయుచున్నటువంటి గ్రంథం హేమచంద్రుడు రాసినటువంటి పరిశిష్ట పర్వం. భద్రబాహు రచన జైన కల్ప సూత్రాలు. చంద్రగుప్త మౌర్యుడి ద్వారా కర్ణాటకలో జైనమతం వ్యాపించినది. నేడు శ్రావణ బెలగొన దేవాలయంను చంద్రగుప్త బసది అని పిలుస్తున్నారు. 2 బిందుసారుడు. ఇతని కాలం బీసీ 298 నుంచి 272 వరకు. మౌర్య చంద్రగుప్తుడి కుమారుడు.
ఇతని కుమారుడు అశోకుడు. బిందుసారుని యొక్క బిరుదులు అమిత్రగాత, సింహాసేనుడు, శత్రు సంహారకుడు. ఇతడు స్వీకరించిన మతము అజీవిక మతం. అజీవిక జ్యోతిష్యుడైనటువంటి పింగళ వాత్సుడు బిందుసారుని ఆస్థానంలో ఉండేవాడు. ఇతని కాలంలో ఉజ్జయిని గవర్నర్ మరియు తక్షశీల తిరుగుబాటును అణిచినది అశోకుడు. సిరియా రాజు మొదటి యాంటియోకస్ తన రాయబారి డైమకస్ను బిందుసారుని ఆస్థానానికి పంపాడు. ఈజిప్టు రాజు టాలమీ ఫిలడెస్పస్ డయోసిన్నిస్ అను రాయబారిని బిందుసారుని ఆస్థానానికి పంపడం జరిగింది. 3. అశోకుడు. అశోక అనగా దుఃఖం లేనివాడు అని అర్థం. మౌర్య వంశంలో సుప్రసిద్ధ రాజు. పాలన కాలము బీసీ 273 నుంచి 232 వరకు. అశోకుని భార్య సుభద్రాంగి. అశోకుని యొక్క బిరుదులు దేవనాంప్రియ, ప్రియదర్శి. అశోకుడు నిర్మించిన పట్టణాలు శ్రీనగర్, లలితాపట్టణం. అశోకుని ప్రధానమంత్రి రాధాగుప్తుడు. రాజ్యమునకు వచ్చిన 4 సంవత్సరాల తర్వాత బీసీ 268లో పట్టాభిషిక్తుడైనటువంటి వాడు మన అశోకుడు. ఈ సందర్భంగా రాజ్యంలోని యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేయడం జరిగింది. అశోకుడు నియమించిన ఉద్యోగులు 1 రజకులు, 2 పతివేదకులు, 3 ధర్మ మహామాతృలు. అశోకుడు నిర్మించిన స్తూపాలు సాంచి స్తూపము, సారనాథ్ స్తూపము, బృహత్ స్తూపము, అమరావతి స్తూపము. శాసనాల ద్వారా తన ప్రజలతో మాట్లాడిన మొట్టమొదటి రాజు అశోకుడు. భారత్లో మొదటిసారిగా శాసనాలు వేయించిన చక్రవర్తి అశోకుడు. అశోకుడి రాజ్యంలో గల రాష్ట్రాలు 4. అవి 1 గాంధార, 2 కళింగ, 3 ఉజ్జయిని, 4 సౌరాష్ట్ర. కళింగ యుద్ధం జరిగిన సంవత్సరము బీసీ 261. కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం ధౌలి అనగా ఒరిస్సా. కళింగ యుద్ధం నాటి కళింగ రాజు అనంత పద్మనాభుడు. కళింగ యుద్ధం జరిగినట్టుగా ఆధారం 13వ శిలాశాసనం. కళింగ యుద్ధము అశోకునికి మరియు మహామేఘవాహన వంశస్థుడైనటువంటి అనంత పద్మనాభుడు వీరి మధ్య జరిగింది. దీని యొక్క ఫలితంగా అశోకుడి యొక్క విజయం దక్కింది. కళింగ మౌర్య సామ్రాజ్యంలో విలీనమైంది. కళింగ యుద్ధాన్ని గురించి తెలియజేయు శాసనము 13వ శిలాశాసనం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యుద్ధ విజయం తర్వాత యుద్ధం చేయటను త్యాజించినటువంటి మొదటి చక్రవర్తి అశోకుడు. యుద్ధం నందు విజయమును పొంది యుద్ధంను పరిత్యాజించిన ఏకైక చక్రవర్తి ప్రపంచ చరిత్రలో అశోకుడొక్కడే అని హెచ్జి వేల్స్ చెప్పడం జరిగింది. సీజర్ వచ్చి తెలుసుకొని జయించెను, అశోకుడు జయించి తెలుసుకున్నాడు అని లారెన్స్ బనియన్ అనడం జరిగింది. అశోకుడు మరియు బౌద్ధమతం. కళింగ యుద్ధం తర్వాత బీసీ 259లో అశోకుడు బౌద్ధమతం స్వీకరించాడు. అశోకుడు బౌద్ధమత స్వీకారంను గురించి తెలియజేయు శాసనము బబ్రు శిలా శాసనం. అశోకుడికి బౌద్ధమత దీక్షను ఇచ్చినది ఉపగుప్తుడు. అశోకుడు బోధి వృక్షాన్ని సందర్శించడం సంబోధిగా చెప్పవచ్చు. అశోకుడు బీసీ 251లో పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. అశోకుడు ప్రచారం చేసిన బౌద్ధమత శాఖ స్థవిరవాదం. అశోకుడు బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి ధర్మ మహామాతృలు దేశ విదేశాలకు పంపడం జరిగింది. వారు సంఘమిత్ర మహేంద్ర వీళ్ళను శ్రీలంకకు పంపడం జరిగింది. చాద్ ఇతడిని నేపాల్కు పంపడం జరిగింది. రక్షిత వనవాసికి పంపడం జరిగింది. ధర్మరక్షిత అపారాంతం అనగా మహారాష్ట్రకు పంపడం జరిగింది. మహారక్షిత యవన దేశం అనగా గ్రీకు దేశానికి పంపడం జరిగింది. మాధ్యాంతిక కాశ్మీర్కు పంపడం జరిగింది. మాధ్యమ హిమాలయాలకు పంపడం జరిగింది. మహాధర్మరక్షిత మహిళా మండలం పంపడం జరిగింది. అశోకుడు బౌద్ధమతాన్ని రాజ్యమతంగా సామ్రాజ్యంలో అధికార మతంగా ప్రకటించలేదు. అశోకుడు తన సామ్రాజ్యంలో అన్ని మతాలను గౌరవించాడు. అశోకుడు బౌద్ధుడై ఉండి కూడా అజీవిక మత సన్యాసులకు బరాబార్ గుహలలో సుదామా గుహ, లోమషా ఋషి అనే గుహలను తొలపించాడు. అశోక దమ్మ లేదా ధమ్మ విధానం. దమ్మ అనగా ఒక జీవన మార్గం అని అర్థం. అశోకుడు తన శాసనాల ద్వారా ప్రకటించిన
ప్రబోధించిన ధర్మానికి ప్రాకృత రూపమే అశోకధమ్మ విధానం. ఇది అహింసకు ప్రాధాన్యతనిచ్చినది. అశోకుడు ధమ్మ లౌకిక బౌద్ధమత ధర్మం అని ఆర్జీ భండార్కర్ పేర్కొన్నాడు. అశోకుని ధమ్మ విధానం తెలుపునది 10వ శిలా శాసనము. అశోకుడు బోధించిన ధర్మము సర్వమత సమ్మతం. అశోకుని ధమ్మ లేదా ధర్మ మండలి ప్రధాన అంశములు: తల్లిదండ్రులు, పెద్దల ఏడ భక్తి, బంధువుల ఏడ ప్రేమ, శ్రమణులు బ్రాహ్మణుల ఎడల మర్యాద, దాసుల ఎడల దయ, సత్యం, అహింస, దానం. అశోకుడు గుహాలయాలు. భారతదేశంలో మొట్టమొదట గుహాలయాలు నిర్మించినది అశోకుడు. మొట్టమొదటి గుహాలయాలు బారాబారా గుహలు. మొట్టమొదటి గుహాలయాలు అజీవక మతానికి చెందినవి. బారాబార్ గుహలలో అజీవక మత సన్యాసులకు అశోకుడు తొలపించిన దానమిచ్చిన గుహలు సుదామా గుహ, లోమాషా ఋషి. బారాబారా గుహలను కనుగొన్నది జేమ్స్ ప్రిన్సెస్ 1837. బారాబార్ గుహలు గల ప్రదేశం బుద్ధగయ, ఇది బీహార్లో కలదు. అశోకుడు శాసనాలు. అశోకుడు వేయించిన ప్రథమ శిలా శాసనాల సంఖ్య 14. అశోకుడు వేయించిన మొత్తం స్తంభ శాసనాల సంఖ్య 13. అశోకుడు వేయించిన గుహ శాసనాల సంఖ్య 3. అశోకుడు బారాబార్ గుహల్లో 3 గుహ శాసనాలను వేయించాడు. ఇవి అశోకుని మత సహనాన్ని తెలుపుతున్నాయి. అశోకుని శాసనాల భాష లిపి. భాష ప్రాకృతం, లిపి బ్రాహ్మీ లిపి. అశోకుడి శాసనాలను మొట్టమొదటిగా చదివినది జేమ్స్ ప్రిన్సెస్. అశోకుని శాసనాల ప్రత్యేకత: కుటుంబ ప్రాధాన్యత. అశోకుని శాసనాలలో ప్రధాన విషయం ధర్మబోధ. అశోకుడు పేరును ప్రస్తావిస్తున్న ఏకైక శాసనము మస్కీ శాసనం. మస్కీ శాసనం తప్ప మిగిలినవి శాసనాలన్నింటిలోనూ అశోకుడు తనను దేవనాం ప్రియదాసి బిరుదుతో ప్రస్తావించుకున్నాడు. శాసనాలలో అశోకుడు పేర్కొన్న ఈజిప్టు రాజు టాలమీ 3. అశోకుని బౌద్ధ వికారం గురించి తెలుపు శాసనము బబ్రు శిలా శాసనం. ఆంధ్రాలో లభ్యమైన అశోకుని శాసనాలు: ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. శిలా శాసనాలలో పేర్కొనబడిన అశోకుని రాణి కారువాకి. స్తంభ శాసనాలు. అశోకుడి స్తంభ శాసనాల మొత్తం సంఖ్య 13. వీటిని 10 స్తంభాల మీద చెక్కడం జరిగింది. మొత్తం 13 స్తంభ శాసనాలలో ప్రధాన స్తంభ శాసనాలు 7, అప్రధ స్తంభ శాసనాలు 4, స్మారక స్తంభ శాసనాలు 2. అవి రుమిందై, నిగాలి. స్తంభ శాసనాలన్నింటిలో సుదీర్ఘమైనది 7వ స్తంభ శాసనం. అశోకుడు లుంబిని వనంలో వేయించిన స్మారక స్తంభ శాసనము రుమిందై స్తంభ శాసనం. అశోకుని కాలంలో పన్నుల వ్యవస్థ గురించి తెలుపు శాసనము రుమిందై శాసనము. 4 అప్రధాన శాసనాలు: తోప్రా స్తంభ శాసనము, కోశాంబి స్తంభ శాసనము, మీరట్ స్తంభ శాసనము, బహురత్ స్తంభ శాసనము. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తీసుకెళ్లిన అశోకుడి స్తంభ శాసనాలు తోప్రా మరియు మీరట్ స్తంభ శాసనాలు. జహాంగీర్ కలకత్తాకు తరలించిన అశోకుడి స్తంభ శాసనం కోశాంబి స్తంభ శాసనం. 7 ప్రధాన స్తంభ శాసనాలు. అశోకుడి స్తంభ శాసనాల మీద ఎక్కువగా కనిపించే జంతువు సింహం. ముఖ్యంగా ధర్మ ప్రచారం కొరకు వేయించారు. శిలా శాసనాలకు అనుబంధాలుగా వీటిని వేయించడం జరిగింది. మొదటి స్తంభ శాసనం ప్రజలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. 2వ స్తంభ శాసనం ధర్మంను ఆచరించడం వల్ల పాపం నశించి పుణ్యం కలుగును అని తెలపడం జరిగింది. 3వ స్తంభ శాసనం అశోకుడు పేర్కొన్న పాప పుణ్య కార్యాలను తెలుపును. 4వ స్తంభ శాసనం ధర్మ మహామాతృలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రాంతాలను దర్శించి ధర్మాన్ని పర్యవేక్షించినట్లు తెలుపుతుంది. 5వ స్తంభ శాసనము కొన్ని ప్రత్యేక రోజులలో జంతువులను వధించకూడదని తెలుపును. 6వ స్తంభ శాసనము ధర్మాన్ని పాటించిన ప్రజలు సుఖజీవనం గడుపుతారని తెలుపుతుంది. 7వ స్తంభ శాసనము అశోకుడి ప్రజాహిత కార్యక్రమాల గురించి తెలుపుతున్నది. స్తంభ శాసనాలన్నింటిలోకెల్లా సుదీర్ఘమైనటువంటిది 7వ స్తంభ శాసనం. 14 శిలా శాసనాలు. అశోకుడి 14 ప్రధాన శిలా శాసనాలు అశోకుడి ప్రభుత్వ పాలన సూత్రాలను మరియు నైతిక వ్యవస్థను వెల్లడించును.
మైనర్ శిలా శాసనాలు అశోకుడి వ్యక్తిగత చరిత్రను, ధర్మ సారాంశాన్ని వెల్లడించును. మొదటి శిలాశాసనం జంతు బలులు, జాతర నిషేధం. రెండవ శిలాశాసనం సంఘ సంక్షేమ చర్యలు. మూడవ శిలాశాసనం బ్రాహ్మణుల పట్ల గౌరవం. నాలుగవ శిలాశాసనము బంధువులు, పెద్దల పట్ల మర్యాద, భూదయత. ఐదవ శిలాశాసనం సేవకులకు యజమానికి మధ్య సంబంధం. ఆ మాతృల నియామకము, విధులు, ఖైదీలను సరిగా చూడడం గురించి ఐదవ శిలాశాసనం తెలుపుతుంది. ఆరవ శిలాశాసనం పాలనలో సమర్థమైనటువంటి వ్యవస్థ అవసరం అని తెలియపరుస్తుంది. ఏడవ శిలాశాసనం సర్వమత సమానం, మనోశుద్ధి గురించి తెలుపుతుంది. ఎనిమిదవ శిలాశాసనం దండయాత్రల ద్వారా గ్రామీణ ప్రజలతో నిరంతర సంబంధాలు పెట్టుకోవడం. దండయాత్రల విధానం అశోకుడు బోధి వృక్షాన్ని సందర్శించినట్లు తెలుపుతుంది ఎనిమిదవ శిలాశాసనం. తొమ్మిదవ శిలాశాసనం అర్ధరహితమైన వ్యయభరితమైనటువంటి ఉత్సవాలు, మత సాంప్రదాయాలను ఖండించడం. పదవ శిలాశాసనం యుద్ధానికి బదులుగా దమ్మ ద్వారా విజయం. అశోకుని దమ్మ విధానం గురించి తెలిపినవి పదవ శిలాశాసనం. 11వ శిలాశాసనం అశోక దమ్మకు విస్తృతమైన వివరణను, అర్థాన్ని సమకూరుస్తుంది. దాన ధర్మాల గురించి తెలిపినది 11వ శిలాశాసనం. 12వ శిలాశాసనం పరమత సహనం గురించి తెలియపరుస్తుంది. 13వ శిలాశాసనం అతి ప్రధానమైన శిలాశాసనం. 14 శిలాశాసనాల్లోకెల్లా సుదీర్ఘమైనది. 13వ శిలాశాసనానికి మరొక పేరు జోగడా శాసనం. మొదటిసారిగా ధర్మ విజయంను సూచించినది. ప్రజలందరూ నా కన్నబిడ్డలే అని పేర్కొన్నది 13వ శిలాశాసనం. కళింగ యుద్ధం గురించి పేర్కొన్నది 13వ శిలాశాసనము. ఆంధ్రుల గురించి ప్రస్తావించినది. శాతవాహనులు ఆంధ్ర వృత్తులుగా పేర్కొన్నది 13వ శిలాశాసనం. టాలమీ, యాంటియోకస్, అలెగ్జాండర్ల ప్రస్తావన కూడా 13వ శిలాశాసనంలో కనిపిస్తుంది. 14వ శిలాశాసనం అశోకుని ధర్మసూత్రాల గురించి తెలుపుతుంది. మౌర్య సామ్రాజ్య పతనం. అశోకుడు మరణించగానే అంధుడు అయి మౌర్య సామ్రాజ్యాన్ని పాలించినది కుణాళుడు. తదనంతరం సంప్రతి, దాశరథుడు, బృహద్రథుడు. మౌర్య చక్రవర్తుల్లో ఆఖరివాడు బృహద్రథుడు. బృహద్రథుని సేనాని పుష్యమిత్ర శుంగుడు. బ్రాహ్మణ సేనాని అయిన పుష్యమిత్ర శుంగుడు BC 187లో బృహద్రథుడిని వధించి శుంగ వంశ స్థాపనకు పూనుకోవడం జరిగింది. దీనితో మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయింది. మౌర్య సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణము గ్రీకుల దండయాత్ర. మౌర్యులు పాలనా విధానం. మౌర్యుల పాలనా విధానానికి ప్రధాన ఆధారాలు కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగాస్తనైస్ యొక్క ఇండికా, అశోకుడి శాసనాలు. మౌర్యుల పాలనా వ్యవస్థ కేంద్రీకృత ఉద్యోగ స్వామ్యం. మౌర్యుల పాలనా వ్యవస్థకు మూలస్తంభం గూఢాచారి వ్యవస్థ. గూఢాచార కార్యకలాపాల్లో అనాథ బాలలకు చిన్నప్పటి నుంచే శిక్షణ ఇచ్చేవారు. వీరిని సత్రులు అని పిలుస్తారు. మౌర్యుల పాలన నిర్మాణం. రాజ్యం రాజు, రాష్ట్రాలు కుమారమాత్యులు పాలించేవారు. ఆహారాలు రజకులు పాలించేవారు. ప్రాంతాలు ప్రాదేశికులు పాలించేవారు. గ్రామాలు గోపుడు పాలించేవాడు. ప్రభుత్వానికి చెందిన గ్రామాలు ఆయుధీయ పాలించడం జరిగింది. మౌర్యుల కాలంలో రాజప్రతినిధుల సభను పౌరసభ అని, గ్రామ ప్రతినిధుల సభను జనపద సభ అని పిలవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching this video. This is your Premraj Rudrarapu signing off. Bye bye.